తమిళ స్టార్ హీరో సూర్య ప్రేమలు చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కుర్రకారు కలల రాణి మమితా బైజు కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, సాంగ్స్ విశేష ఆదరణ పొందగా తాజాగా మేకర్స్ విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. సరికొత్త రోల్లో సూర్య అలరిస్తున్న ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ ట్రైలర్ పరిశీలిస్తే సూర్య మమితా బైజుల స్క్రీన్ ప్రెజెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సూర్య గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత కూల్ అండ్ క్లాసీ లుక్లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన సంజయ్ విశ్వనాథ్ అనే ఒక ప్రొఫెషనల్ షూటర్ పాత్రలో మెరవనున్నారు. తనకంటే వయసులో చాలా చిన్నదైన కథానాయిక మమితా బైజు సూర్య జీవితంలోకి అడుగుపెట్టి ఆయన్ని ఆరాధించే క్రమాన్ని, వారి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ చుట్టూ తిరిగే సున్నితమైన భావోద్వేగాలను దర్శకుడు వెంకీ అట్లూరి ఎంతో హృదయంగా ఆవిష్కరించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఆలోచింపజేసే సంభాషణలు, హృదయాన్ని తాకే సంగీతం, సినిమాలో సూర్య చెప్పే ప్రతి డైలాగ్ ఎంతో లోతైన అర్థంతో ఇంటెన్స్ గా సాగాయి. దీనికి తోడు సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్ లోని ఎమోషన్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లి ప్రాణం పోసింది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా అత్యంత విలాసవంతమైన నిర్మాణ విలువలతో ఈ భారీ చిత్రాన్ని నిర్మించాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెప్టెంబర్ నెల అత్యంత ఆసక్తికరమైన సమరానికి వేదిక కాబోతోంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం రణబాలి విడుదల వాయిదా పడ్డంతో సెప్టెంబర్ రేస్ పూర్తిగా మారిపోయింది. అనుకున్న సమయానికి రావాల్సిన పెద్ద సినిమా పక్కకు తప్పుకోవడంతో ఆ ఖాళీగా ఉన్న సమయాన్ని క్యాష్ చేసుకునేందుకు మీడియం, చిన్న సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే సెప్టెంబర్ 10, 11 తేదీలను టార్గెట్ చేస్తూ ఏకంగా 5 సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవ్వటం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రేసులో ఉన్న ఆ 5 చిత్రాలు ఇవే. ఏకకాలంలో బరిలోకి దిగుతున్న ఈ 5 చిత్రాల్లో తమిళ నటుడు కార్తీ నటిస్తున్న సర్దార్ 2 అత్యంత ప్రధానమైన ప్రాజెక్ట్గా నిలిచింది. మొదటి భాగం ఘన విజయం సాధించడంతో ఈ సీక్వెల్ పై తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ మంచి మార్కెట్ బజ్ నెలకొంది. దీంతో పాటు విభిన్న కథాంశంతో రూపొందిన మారెమ్మ టైటిల్తోనే ఆకట్టుకుంటున్న ఎపిక్, పక్కా ఎంటర్టైనర్గా వస్తున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, డివైన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన మహేంద్రగిరి వారాయి చిత్రాలు ఈ వినాయక చవితి లేదా సెప్టెంబర్ వీకెండ్ బాక్సాఫీస్ పోర్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఒకేసారి ఇన్ని సినిమాలు క్యూ కట్టడంతో నైజాం, ఆంధ్ర వ్యాప్తంగా స్క్రీన్ల సర్దుబాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సవాల్గా మారనుంది. మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ల లభ్యత ఆధారంగానే ఈ సినిమాల తొలి రోజు ఓపెనింగ్స్ ఆధారపడి ఉంటాయి. పోటీ తీవ్రంగా ఉన్నందున కేవలం బలమైన కంటెంట్, వినూత్నమైన ప్రమోషన్లు ఉన్న సినిమాలకే ప్రేక్షకులు మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. టాక్ పాజిటివ్ గా వస్తే పండగ వాతావరణం నెలకొంటుంది. కానీ కొద్దిగా తేడా కొట్టినా మిగతా సినిమాల పోటీ వల్ల కలెక్షన్లు త్వరగా పడిపోయే ప్రమాదం లేకపోలేదు. బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచేది ఎవరు? భారీ బడ్జెట్ చిత్రం రణబాలి లేని లోటును ఈ 5 వైవిధ్యమైన సినిమాలు ఎంతవరకు భర్తీ చేస్తాయో చూడాలి. సినిమా సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు కొందరు నేరుగా స్పందిస్తే మరికొందరు సరదాగా కౌంటర్ ఇస్తుంటారు. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా అదే చేసింది. నాని నటిస్తున్న ది ప్యారడైజ్లో ఆమె ఐటెం సాంగ్ చేయబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఓ నెటిజన్ చేసిన కామెంట్కు కీర్తి తనదైన శైలిలో స్పందించింది. ది ప్యారడైజ్ టీజర్ విడుదలైన తర్వాత కీర్తి సురేష్ ఈ సినిమాలో ఐటెం సాంగ్లో కనిపించవచ్చనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం ఇప్పటి వరకు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఈ ప్రచారం నేపథ్యంలో ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ కీర్తిపై విమర్శలు చేశాడు. ఆమెకు చెప్పుకోదగ్గ పాత్రలు లేకపోవడం వల్లే ఐటెం సాంగ్స్ను ఎంచుకుంటున్నారని ఆరోపించాడు. అంతేకాదు ది ప్యారడైజ్ను తెలుగు సినిమాకు బదులుగా కన్నడ సినిమాగా ఆ వ్యక్తి పేర్కొనడంతో కీర్తి తనదైన స్టైల్లో స్పందించింది. ఈ కామెంట్పై కీర్తి సురేష్ సీరియస్గా స్పందించలేదు. ఎలాంటి పెద్ద వివరణ ఇవ్వకుండా సరదాగా వ్యంగ్యంగా నెటిజన్కు కౌంటర్ ఇచ్చింది. నాని తెలుగు సినిమాల్లో నటిస్తాడని, కన్నడలో కాదని గుర్తు చేస్తూ చిన్న సవరణ అంటూ ఆమె ఇచ్చిన సమాధానం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక ది ప్యారడైజ్ విషయానికి వస్తే నాని హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాని, రాఘవ్ జూయల్, మోహన్ బాబు, కాయదు లోహర్,
తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. పలుమార్లు రిలీజ్ డేట్ వాయిదా పడిన తర్వాత ది పారడైజ్ ను 2026 సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆమె ఐటెం సాంగ్ లో కనిపిస్తారనే ప్రచారం నిజమా కాదా అనేది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే తేలనుంది. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీలో కీర్తి ఐటెం రోల్ దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఇరుముడి చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఇరుముడి ట్రైలర్ రిలీజ్కు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 12న ట్రైలర్ను గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. భీమవరంలోని SRKR ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రత్యేకంగా నిర్వహించనున్న భారీ లాంచ్ ఈవెంట్లో ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కుటుంబం కోసం ఓ వ్యక్తి ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధపడే స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు మేకర్స్ విడుదల చేసిన ట్యాగ్లైన్ ద్వారా తెలుస్తోంది. వెన్ ఫ్యామిలీ మీన్స్ ఎవ్రీథింగ్, ఎ మ్యాన్ విల్ డూ ఎనీథింగ్ ఫర్ దెమ్ అనే లైన్తో తాజాగా మేకర్స్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేసి సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశారు. ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అలాగే సాయి కుమార్, బేబీ నక్షత్ర, విష్ణు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ఇతర ప్రచార కార్యక్రమాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా తాజాగా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించడంతో అభిమానుల్లో మరింత జోష్ నెలకొంది. ఆగస్టు 12న భీమవరంలో జరగనున్న గ్రాండ్ ఈవెంట్లో ట్రైలర్ ఎలాంటి కంటెంట్తో రాబోతుందో చూడాలి. ఇండియన్ హిస్టరీలోనే భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో రామాయణం ఒకటి. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి, సన్నీ డియోల్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ హైప్ ఏర్పడింది. 4 నిమిషాల ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ అంచనాలు మరింత పెరిగాయి. అయితే తాజాగా విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్లో నవంబర్ 6 అనే తేదీ కనిపించడంతో అసలు సినిమా భారత్లో కూడా అదే రోజు విడుదలవుతుందా అనే సందేహం మొదలైంది. ఈ ఏడాది దీపావళి నవంబర్ 8న ఉండడంతో అభిమానుల్లో మరింత గందరగోళం ఏర్పడింది. ఈ ప్రశ్నలకు నిర్మాత నమిత్ మల్హోత్రా స్వయంగా సమాధానమిచ్చారు. భారత్లో రామాయణం దీపావళి సందర్భంగా విడుదల కానుందని ఆయన స్పష్టం చేశారు. అంటే భారతీయ ప్రేక్షకులు నవంబర్ 8న ఈ భారీ పౌరాణిక చిత్రాన్ని థియేటర్లలో చూసే అవకాశం ఉంది. అయితే విదేశీ మార్కెట్లలో మాత్రం సినిమా నవంబర్ 6నే విడుదల కానుంది. దీంతో ట్రైలర్లో కనిపించిన నవంబర్ 6 తేదీ ఇండియన్ రిలీజ్ డేట్కు సంబంధించింది కాదనే విషయం స్పష్టమైంది. విదేశాల్లో 2 రోజుల ముందుగానే సినిమా విడుదల చేయడం వెనుక ప్రధానంగా డిస్ట్రిబ్యూషన్, వీకెండ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సినిమాల రిలీజ్లు సాధారణంగా శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయి. 2026 నవంబర్ 6 శుక్రవారం కావడంతో విదేశాల్లో ఆ తేదీని ఎంచుకున్నట్లు నమిత్ మల్హోత్రా వివరించారు. భారత్లో మాత్రం దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని నవంబర్ 8న విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా విదేశాల్లో 2 రోజుల ముందుగానే విడుదల కావడం వల్ల అక్కడి వారాంతపు వసూళ్లను పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం మేకర్స్ కు లభిస్తుంది. భారీ తారాగణంతో పాటు అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అందుకే దీనిని భారతీయ సినిమా నుంచి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా చిత్ర బృందం చూస్తోంది. మొత్తంగా చూస్తే రామాయణం రిలీజ్ డేట్ విషయంలో ప్రస్తుతం ఉన్న క్లారిటీ ఇదే. నవంబర్ 6న విదేశీ మార్కెట్లలో సినిమా విడుదల కానుండగా భారతీయ ప్రేక్షకుల కోసం దీపావళి సందర్భంగా నవంబర్ 8న థియేటర్లలోకి తీసుకురావాలనేది మేకర్స్ ప్రణాళిక.